తాడిపత్రి నుంచి ప్రొద్దుటూరు వచ్చి ప్రొద్దుటూరు నుంచి కడపకు వస్తుందంటే ప్రభుత్వ పరంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మా తాహెత్తుకు మించిన సమస్య అధ్యక్ష ఇది. అంటే కాదంటలేదు మాధవ్ గారు, కానీ ఒక్క హోంశాఖ బాధ్యతే కాదు, ప్రతి ఎమ్మెల్యే కూడా ఇది బాధ్యత తీసుకుంటే, మీరు అన్నట్టు 3-4 నియోజకవర్గాలు చెప్పారు, ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా బాధ్యత తీసుకుంటే ఇది అంత కష్టం కాదు. అంటే వీ హ్యావ్ టు గివ్ అవర్ హెల్పింగ్ హ్యాండ్ యాజ్ ఎమ్మెల్యేస్ టు ది ఆనరబుల్ హోమ్ మినిస్టర్. దెన్ ఓన్లీ దేర్ వుడ్ బి ఎ కాంప్రహెన్సివ్ సొల్యూషన్. కొరియర్ కంపెనీల మీద నిఘా వేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మెడికల్ షాప్స్ మీద సీరియస్ రైట్స్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏ విధమైన బిల్లులు లేకుండా వీటిని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇది పెద్ద సమస్య. ఇప్పుడు ఏంటంటే గాంజా అంటే ఒక చోట కూర్చొని చేయడం అవుతుంది. ఇదేముంది, ఒక ఇంజెక్షన్ తీసేసుకొని పెట్టుకుంటే ఆ రోజుకి అయిపోయా. దాదాపు దీని మీద కొన్ని వేల మంది పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. అది కూడా దారిద్ర్య రేఖన కింద ఉన్న పిల్లలు, పని చేసుకున్న పిల్లలు, డబ్బు లేని పిల్లోళ్ళు, వీళ్ళు దాని మీద అడిక్ట్ అవుతున్నారు. దానివల్ల చాలా సమస్యలు పెరుగుతున్నాయి. అధ్యక్ష అనిత గారు, అన్ని ప్రశ్నలకి సమాధానం. అధ్యక్ష, గౌరవ సభ్యులు గల్లా మాధవి గారు, రెడ్డప్ప మాధవి గారు, శ్రావణ్ గారు అందరూ కూడా చాలా, అంటే ఇప్పుడు ఈ గాంజాని ఎలా నిరోధించాలి, గాంజా మీద ఉక్కు పదం ఎలా మోపాలి అనే దాని మీద చాలా సీరియస్గా డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష. దీని మీద మన గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం కానీ రవాణా కానీ విపరీతంగా అయిపోవటం, ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవ్వడం లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం. దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రైమ్ రేట్ని తగ్గించాలి అంటే ఈ గాంజాని అరికట్టాలి, అదేవిధంగా డ్రగ్స్ని అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని ఒక సపరేట్గా ఒక వింగ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా GOMS నెంబర్ 145 మొన్నకు ఇచ్చారు అధ్యక్ష. మొన్న బడ్జెట్లో కూడా ఈగల్కి సపరేట్గా ఒక బడ్జెట్ని కూడా కేటాయించారు అధ్యక్ష. ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ని, డిఐజీ లెవెల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఒక టీంని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ని ప్రతి జిల్లాలో సుమారుగా 26 జిల్లాల్లోని కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు 11,000 ఎకరాల నుంచి మనకు 100 ఎకరాల వరకు రావటం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు. దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి, దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పారు అధ్యక్ష. అది ఉండటానికి నిజంగా ఒక 20 హాట్స్పాట్లను కూడా ఈగల్ టీం అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్ష. సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర 7 విలేజెస్లో అధ్యక్ష 375, అంటే మండలాల్లో 7 మండలాల్లో 375 విలేజెస్లో ఈ హాట్స్పాట్స్ని గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష, 359 ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ అధ్యక్ష. కల్టివేషన్ చేస్తూనే ఉంటారు. ఎంతమంది చెప్పనేయండి, ఎన్ని చేయనేయండి, వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారనమాట. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 359 ఫ్యామిలీస్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మన కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష.